నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకో 2.5 సంవత్సరాలు అయితే బాకీ ఉంది. సో గతంలో తెలంగాణ ప్రజలు 2 టర్ములు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. సో 2.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నాం, బోయినపల్లి మండల్ వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాం. అన్న ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? సింగిల్ విండో చైర్మన్ నర్సింగ్. ఓకే, అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి. సో 2 ప్రభుత్వాలు, ఇప్పుడు ఆ 2 టర్ములు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇప్పుడు చెప్పాలంటే ప్రజలకు దాదాపుగా ఉద్యోగాలు అప్పుడు నోటిఫికేషన్ పడ్డాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఈయన పెట్టింది ఏం లేదు, చెప్పుడు తప్ప పని అయితే లేదు. ఇప్పుడు భూభారత్ అని చట్టం తీసేసి ధరణి తీసేసి భూభారత్ పెడతా అని చెప్పిండు. సరే, పెడితే సంతోషమే. కొన్ని పేర్లు తప్పుపడ్డాయి, సర్వే నెంబర్స్ తప్పుపడ్డాయి, అవన్నీ సక్సెస్మెంట్ అవుతాయి అని చెప్పి అవకాశం ఇస్తా అని చెప్పిండు. పొంగిలేటి శ్రీనివాస గారు ఏం చెప్పిండ్రు, ఆగస్టు వరకు, మొన్న పోయిన ఆగస్టు వరకు అసలు తెలంగాణలో భూ సమస్యే ఉండదు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క భూభారతి అప్లికేషన్స్ సక్సెస్మెంట్ కాలేదు. అంటే పట్టాలు అయితే ఇప్పుడు మళ్ళీ సాధారణ అసలు అవే పూర్తి కాలేదు. ఇప్పటికి ఇచ్చిన వేలాది లక్షలాది ఉన్న అప్లికేషన్సే 8 లక్షల అప్లికేషన్స్ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఏదో ఒకటి జెన్యున్ కరెక్ట్ ఉన్నాయి తప్ప ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవి సాల్వ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఇది సాధారణ పెడతా అని చెప్పంటే ఆ సాధారణ పెట్టి అప్లికేషన్ చేస్తే అక్కడనేమో మైకులు పట్టుకొని టీవీలలో సీఎం గారు కానీ పోతే మంత్రులు కానీ అయిపోయినట్టే మాట్లాడుతారు. అసలు జెన్యున్గా సైడ్ మీదకి వచ్చేసరికి ఏది లేదు. ఇప్పుడు ధరణి తీయడానికి గల కారణం ఏంది? ధరణి ఎందుకు తీసేసిండ్రు, ఈ భూభారతిని ఎందుకు తీసుకొచ్చారు? అసలు అంటే వాస్తవంగా చెప్పాలంటే మాడిగేజు చేసేది ఏదైనా కానీ మొటేషన్ ప్రాబ్లం అనేది అప్పుడు 45 డేస్ ఇంక్వైరీలో ఉండే, అది లేకుండా ఇమీడియట్లీ అయిపోద్ది అని కేసీఆర్ గారు పెట్టింది. ఇమీడియట్లీ పాస్బుక్ ఎంట్రీ చేసుడు అన్ని కంప్లీట్. దానివల్ల భూకుంభకాలని వీళ్ళు ఆరోపణ చేసిండ్రు. ఆరోపణ అయితే నిరూపణ చేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు, భూములు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, సీసీ రోడ్డు పోసిండ్రు, కరెంటు బిల్లు అన్ని కట్టుకున్నారు. వాళ్ళు ఏదో ఇన్కన్వెక్షన్ ఒకటి తీసేసిందంటే అటువంటి కొన్ని కబ్జా అయిన సైడ్లు ఉంటే కరెక్ట్ ఉంటే తీసేయండి. కానీ పేదవాళ్ళ గుడిసెలు కూడా ఇల్లు అంచెలు తీసేస్తే వాళ్ళు ఇటు పోవాలి. అల్టిమేట్గా వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించి ఇల్లు కల్పించినాక తీసేస్తే అది వేరు. రాత్రి వచ్చి ఇల్లు బయట వారైతే అది జనానికి ఎంత ఇబ్బంది, అదొకటి. రెండవది, ఇప్పుడు వడ్లు ఉన్నది సమస్య. పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్ల మీద కావాలండి, లారీలలో ముంచుకోపోవడు. లారీ డ్రైవర్ డూడ్ అయిపోతుంది పాపం. మొన్న ఒకటి స్వయంగా చూసిన వెంబడ రూట్లో వాళ్ళు లారీ డ్రైవర్ డూడ్ అయిపోయింది, వాళ్ళ కొడుకు హాస్పిటల్ ఆయన డ్రైవర్ అడుకోవాలని చెప్పి అంటే పోలీసులు పట్టుకొని పోతుంది. అరే దొంగలు లెక్క పట్టుకపోవడం నన్ను అని చెప్పి ఆయన బ్లాట్ తాలశాల వారిసిపోయింది. అట్లా కాకుండా ఈ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సీఎం గారు ఆర్డర్ ఇచ్చి, హోంశాఖ ఆర్డర్ ఇచ్చి మొత్తం లారీ అసోసియేషన్లో పిలిపించి మండలానికి ఎన్ని లారీలు పడితే గుడ్డిగా లెక్క చెప్పచ్చు కానీ, గుడ్డిగా లెక్క చెప్పచ్చు కదా. మండలానికి ఎన్ని లారీలు పడితే ఎన్ని లారీలు పడలు అని వీళ్ళకి లెక్కలు లేవా? లారీలు ఎందుకు పట్టుకోపోవడం దొంగల లెక్క? మండలానికి లారీలు అని చెప్పి అసోసియేషన్ మాట్లాడితే ఒక లారీ బయటకోకుండా పోదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చినాక ఆర్టీఓ బీటీ అందరూ ఆర్డర్ ఇచ్చినాక. పంట దిగుబడి అనేది ఇప్పుడు కొత్తగా పెరిగిందా? గతంలో బీఆర్ఎస్ టైంలో దిగుబడి ఇంత రాలేదా? ఒకటేసారి పంట దిగుబడి ఎక్కువగా పెరిగింది కాబట్టి గోనె సంచులు సరిపోవడం లేదు, లారీలు సరిపోవడం లేదంటారు. ముందస్తు ప్రణాళిక ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? అసలు సార్, తెలంగాణలో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 పంట పండింది అని సంతోషపడుతున్నాం. వడ్లు కొనలేకపోతున్నాం ఒక రాంది. ఇప్పుడు ముందస్తు ఎందుకు ఉన్నది? 1 హెక్టార్లో ఎన్ని ఎకరాల భూములలో వరి వేసిండ్రు అనేది అగ్రికల్చర్ రిపోర్ట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ సమాచారం ఉంటుంది, రెవెన్యూ సమాచారం ఉంటుంది. వాళ్ళకి ఎంత సమాచారం ఉంటుంది? ఏ పంట ఇప్పుడు ఎకరానికి 30 క్వింటాలు వెళ్ళాలనుకున్నాయి, 60 క్వింటాలు వెళ్ళినా అన్న? 30 క్వింటాలు వెళ్ళి 60 క్వింటాలు వెళ్ళినా సార్? 5 క్వింటాలు ఎక్కువ వెళ్తాయి కావచ్చు. అవి కొనడానికి ఇవన్నీ చట్టం కాలేందుకు? సెంట్రల్ గవర్నమెంట్ నా పైసలు అని చెప్పి వాళ్ళు అంటారు, వీళ్ళు కొనలేకపోతున్నారు మేమంటారు. ఇవి అంత తతంగం ఎందుకు? రోడ్ల మీద లారీలలో పట్టుకపోవడు, దొంగల లెక్క గుంజుకపోవడు ఎందుకు? అది వ్యవస్థలా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా మీటింగ్ పెట్టి అసోసియేషన్ కూర్చుని పెట్టి లారీలు ఎక్కడికి మండలానికి 20-30 లారీలు చిట్టి రాసి పంపిస్తే పోతుంది కదా. దానికి ఎందుకు ఇంత తతంగం? ఇప్పుడు ఫైనల్ గా నష్టపోతుంది రైతు. ఇప్పటికీ కూడా నెల 15 రోజులు 2 నెలల నుంచి కళ్ళాల్లో వేచి చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక దిక్కు రోహిణి కార్తీ కంప్లీట్ అయి మృగశిర కార్తీ వచ్చేసింది. సో ఇప్పుడు అటు దిక్కు పంట అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడా? ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దున్నుకునే టైం చాలా అయింది కదా. మరి సార్, దున్నుకుడు స్టార్ట్ అయింది. మందు బస్తాలు ఒక్క సొసైటీలో కూడా మందు బస్తా లేదు, డిఏపి లేదు, యూరియా లేదు. రైతుకు ఈ వడ్లు ఉన్న పైసలు ఇవ్వలేదు, వడ్లు పోలేదు. ఇంకా ఒక 75% అట్నే ఉన్నాయి.
తెలంగాణ మొత్తం అదే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి దుస్థితి అంటే మీకు తెలియదా? ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చెప్తారా, ఏం పని చేస్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, మినిస్టర్లు అంతా. జనానికి న్యాయం చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ప్రభుత్వం ఎందుకు? అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఇట్లేం జరగలేదు. ఆయన కొన్నాడు కదా, మరి అవన్నీ ఎట్లా తతంగం ఎట్లా చేసిండో ఏం చేసిండో. లేట్ అయింది కానీ మరి ఇంత లేట్ అయితే కాలే కదా. ఇంత లేట్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి లాగే గుంజుకుపోయే పరిస్థితి లేదు. అప్పుడు కూర్చుని వీటిని మాట్లాడి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి, కొంచెం పైసలు వెనక పడడం ముందు పడే ఎవరిక వచ్చినాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు? నేను రైతు ప్రభుత్వం అంటావు, నేను మహాలక్ష్మి ప్రభుత్వం అంటావు, నేను ఆర్టీసీ ఫ్రీ అంటావు, అన్ని ఫ్రీ అని పెట్టి ఇప్పుడు కరెంట్ బిల్ ఫ్రీ పెట్టినా ఊరికి 10 రోజులు చూస్తా. ముసలిలో ఒకటే లైట్ ఉంటుంది, వాళ్ళ కరెంట్ ఫ్రీ ఉండదు, వాళ్ళు బిల్ కట్టాలి. నేను 10 చూస్తా, ఇప్పుడు వెంకటరాపలో 10 చూపిస్తా. అటువంటి ఒకటే ముసలాం ఉంటుంది, కరెంట్ బిల్ వస్తుంది ఆమెకు. ఎక్కడ పోతుంది? ఎంపీడీ ఆఫీసులో అడిగితే వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ చేసుకోలేదు సార్, అది ఫ్రీ అని పెట్టుకోలేదంటే ఆ ముసలమ్మ నేను ఆమె నడిచే పరిస్థితి ఉండదు, ఆమె ఎక్కడి నుంచి రాసిస్తుంది ఆమె వచ్చి. ఇది పరిస్థితి. తెలియదా? హెల్పర్కి తెలియదా ఇక్కడ ముసలామని? వాళ్ళకి తెలియదా? గ్రామ స్థాయిలో మీరు ఉంటారు కాబట్టి 6 గ్యారెంటీల పరిస్థితి ఎలా ఉంది సార్? ఒక హోదా గల్ల సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆర్టీసీ మీటింగ్ లా నన్ను కోసిన రూపాయి లేదు, మేము ఎటైనా పోతే దొంగ లెక్క ఉతురు, చెప్పులు ఎత్తుకోవడం లెక్క ఉతురు అని చెప్పి ఒక ఇంటి పెద్ద నాకు 10 లక్షలు అప్పైన రోడ్ ఎక్కి చెప్పినాక ఇంకోటి అప్పిస్తాడు కొత్తోడు. ఊళ్ళోనే ఇయ్యడు, ఇక ఢిల్లీలో ఎక్కడిస్తాడు అక్కడ ఎక్కడిస్తాడు. ఊళ్ళోనే ఉన్నాడు, షాయూర్లో ఉన్నాడు, షాయూర్లో అమ్మాడు. నాకు అప్పు బాగుందంటే నువ్వు దాన్ని దాచిపెట్టి దాన్ని ఎట్లా నడిపించాలో వ్యవస్థ అనేది వనరులు సూచించాలి తప్ప. ఇప్పుడు ఏమైంది సార్, 60 రూపాయలు ఫేస్ 85 రూపాయలు అయింది, ప్రతి వస్తువుకు డబుల్ రేట్ అయింది. ఎడిపోతుంది ఏమంతా? మరి ఏంది ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ మొత్తం సెంటర్ ఆఫ్ ద పాయింట్ చేసేస్తారు, ఫ్యూచర్ సిటీ అంటారు, ఫార్మా సిటీ అంటారు. ఏం చేసేది ఏం లేదు సార్. అంత ఖాళీ చేసి జాగన బిగన అమ్ముకుంటే పేలస్తాయి అని చెప్పి ఆశపడు తప్ప, రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించి ప్లాన్ తప్ప. పసిపిల్లాడు బాగా కొడితే ఏడితే కదా తొందరగా తల్లి పాలు ఇచ్చినట్టు వీళ్ళు అదే బాగా వెళ్ళి పెడితే పైసలు వస్తాయి అంతే. ఏమనంటే కేసీఆర్ ముంచి ఆడు ముంచి అదే ఆడు ముంచిండో సచ్చిండో గంగల వేంద్రబాయి ఇన్ని డ్యాములు కట్టిండు. ఇంతకు ముందు మిట్ట ప్రాంతాల వాటర్ ఎక్కడిది? మరి సిరిసిల్ల రాజేశ్వరరావు అసెంబ్లీలో 100 ఏళ్ళు వస్తుంది, 80 ఏళ్ళు 60 ఏళ్ళు కొట్లాడండు వాటర్ కావాలని. వచ్చినాయి అప్పుడు? ఇలా వాటర్ అయితే వచ్చినాయి, రైతులు మంచిగా పుష్కలంగా పండించుకుంటారు. ఈ సీజన్లో 100 రూపాయలు టమాటా 50 రూపాయలు ఉన్నది, 40 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు ఉండాలి ఈ సీజన్లో టమాటా. అంటే ఈ రైతులకు నీళ్ళు పెడతాయి ఈ పంటలన్నీ. ఇప్పుడు మీ తలాపుకే ఉంది కదా మిడ్ మానేరు, సో పంట అలా దిగుబడి ఎలా ఉంది అంటే ఎక్కువగా ఇక్కడ కూరగాయలు పండిస్తారు, అంటే అధికంగా రైతులు ఉపయోగపడుతుంది సార్. రైతులకు 100% అన్ని రకాల మంచి జరిగింది. వాటరు, కరెంటు, వీటికి తగ్గట్టు ఆ రైతు బంధు ఇచ్చేది కరెక్ట్ ఇచ్చి, రైతు భరోసా కరెక్ట్ ఇచ్చి, నెల ఇచ్చి, ఇప్పుడు 2-3 కిస్తీలు కొట్టేసారు అయిపోయినట్టే, అవి వచ్చలేవు. ఇచ్చేటి బరాబర్ ఇచ్చి జనానికి కావాల్సింది ఏది సార్ చేయాలనుకుంటే? ఒకటి రైతులను కరెక్ట్ చూసుకోవాలి, ఒకటి విద్యా వ్యవస్థ, ఒకటి ఆరోగ్య వ్యవస్థ. ఇవి చేస్తే కరెక్ట్ చేస్తే అయిపోతుంది. ఎక్కడ కరెక్ట్ నడుస్తున్నాయి సార్ ఇవన్నీ వ్యవస్థలు? ఎక్కడ కరెక్ట్ నడుస్తున్నాయి? ఏమైనా డబ్బులు ప్రజలే కదా కట్టేది, మా ఇప్పుడు జనం కట్టేదే కదా. జనం కట్టే పనులతోనే మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి ఆ ప్రభుత్వం నడవడానికి ఇన్ని పైసలు ఎడిపోతున్నాయి, ఎవరికి లెక్క చూస్తున్నారు? ఎవరు జవాబుదారు ఎవరు? ఇప్పుడు అంటే మొత్తానికి మీరు ఇచ్చేటోళ్ళకి ఇచ్చేయలేదు కానీ కొత్త ప్రాజెక్టులు అయితే టేకప్ చేస్తున్నారు. కొత్త ఏ ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ హాస్పిటల్స్ కట్టింది లేదు, కొత్తవి ఏ ఇప్పటికైతే కట్టింది 2 సంవత్సరాల రోజున కట్టింది లేదు. ఏమంటే ప్రీ ఇందిరా మీలో ఒకటి పెట్టినావు, ఇందిరా మీలో ఒకటి పెట్టినా ఓకే, దానికి మంచిదే, ఏదో ఇల్లు ఇస్తున్నామంటే సంతోషం. అప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ కట్టించాడు, ఆ దూరం పోయి ఉండేది కానీ మీరు ఆలోచించి ఊళ్ళోనే ఎక్కడ జాగుంటే అక్కడ ఇల్లు ఇచ్చాడు, ఓకే, దానికి మేము హర్షం చెప్తాం, సంతోషం. కానీ వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఇవ్వాలి కదా. నువ్వు అన్ని పెట్టి ఇసుకలే ఇక్కడ ఎక్కడో పర్మిషన్ ఇస్తే 5 లక్షలల్లో ఇందిరా మిల్లు అంటే వాళ్ళు నిర్మించుకునే అవకాశాలు ఉంటే ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎంత పడుతుంది? 400 లక్షలతోని సార్. ఇంత చిన్నగా కట్టుకున్నా 5 లక్షలతో ఇల్లు అయితే కాదు. మినిమం ఇంకా వాళ్ళు ఒక 10 లక్షలు కట్టుకోవాలి. 15 లక్షలు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది ఈ రోజుల్లో. సుతారికే 3 లక్షలు దాన్ని కట్టడానికి. ఇక మెటీరియల్ కాకనే మినిమం 10-12 లక్షలు అయితే కావాలి. మ్యాన్ పవర్ కే 3 లక్షలు. అవును. సో సరిపోవు. 2029లో అయితే మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతారు? అది జనం ఏమనుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు సార్ బాధ్యత ఆయనకు తెలుసు. ఈ జనం ఏమనుకుంటున్నారనే ఆలోచించి మళ్ళీ ఎటన్నా సుత్తుండి తెలుగుదేశమా లేకపోతే బీజేపీ కొత్త చూడాలని చూస్తుంది. ఇక ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా పైసలు ఉన్నాయి, మీకు తెలంగాణ దోసుకుంటూ వాళ్ళే కదా, ఈ డబ్బులన్నీ వాళ్ళ బాగున్నాయి. ఇది ఎది చేసి ఆయన మళ్ళీ అటో ఇటో కలుపుకుంటే ఈ మళ్ళీ నడిపించచ్చు అని చెప్పి చూస్తుండే అంతే. ఓకే.